brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రామ్ గోపాల్ వర్మ మారరా? ఆయనలో మార్పు రాదా? ఎప్పుడు జనాల అటెన్షన్ కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారా? అది కూడా సొసైటీలో బాగా సక్సెస్ అయిన వాటిని టార్గెట్ చేస్తే తనకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని అనుకుంటున్నారా? ఇవన్నీ అందరూ ఎప్పుడు డిస్కస్ చేసుకునే మాటలే. ఈ మాటలకు మరోసారి ఊపిరి పోశారు రామ్ గోపాల్ వర్మ. ఈసారి ఆయన మాటల్లో నలిగిన పేరు సూపర్ స్టార్ రజనీకాంత్. జైలర్ సినిమా చూసి అందరూ సూపర్ స్టార్ రజనీకాంత్ని ఓ రేంజ్లో పొగిడేస్తున్నారు. ఏజ్కి తగ్గ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్నారని మెచ్చుకుంటున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన తీరును గుర్తు చేసుకుని వారేవా ఏం జర్నీ అని ఫిదా అయిపోతున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న కూలీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సరిగ్గా ఈ టైంలోనే రామ్ గోపాల్ వర్మ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి చేసిన కామెంట్స్ తలైవర్ ఫ్యాన్స్ కి పిచ్చ కోపం తెప్పించేస్తున్నాయి. ఇప్పుడున్న 24 ఫ్రేమ్స్ కెమెరా టెక్నికల్ వరల్డ్లో సూపర్ స్టార్ ఉంటే ఈ స్థాయికి వచ్చేవారు కాదన్నట్టు మాట్లాడారు వర్మ. జస్ట్ స్టైల్తోనే సూపర్ స్టార్ ఈ స్థాయికి వచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఆయన ఎంత గొప్ప నటుడో చేసిన ప్రతి సినిమా రుజువుగా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పుడే కాదు, బాగా ఫేమ్ తెచ్చుకున్న విషయాల మీద కాంట్రవర్సీ డైలాగులు చెప్పడం రామ్ గోపాల్ వర్మకి అలవాటే. ఆ మధ్య KGF 2 గురించి కూడా దారుణంగా కామెంట్ చేశారు. 15 నిమిషాలు కూడా సినిమా చూడలేకపోయానని చెప్పారు. బాల్కనీకి వచ్చి ఊపిరి తీసుకోవాల్సి వచ్చిందని, యోగా చేశానని, ఆ తర్వాత షవర్ చేస్తే ఎప్పటికో కుదుట పడ్డానని అన్నారు. ఈ విషయాన్ని కూడా వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫేమ్ ఉన్నవారి మీద ఇలాంటి మాటలు విసరకపోతే తనని ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతోనే వర్మ ఏదో ఒకటి మాట్లాడుతుంటారని విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు.